ధాత్రి న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్యతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సిద్ధం సభకు వేలాది మంది ప్రజలు వస్తున్నారని, అది చూసి టీడీపీ వారు ఓర్వలేక జగనన్నపై దాడి చేశారని, ఇలాంటి భౌతిక దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. జగనన్నపై దాడిని ఖండిస్తూ దర్శి వైసీపీ కార్యాలయం నందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మహాసముద్రం జనం మొత్తం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ, రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా మేము జగనన్నకి అండగా ఉంటాము, బస్సు యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ, మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు, రౌడీ మొగ్గలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఒక కుట్రబండి కక్షపూరితంగా నిన్న రాయితో దాడి నిజంగా బాధాకరం అనిపించింది. అదేవిధంగా 2019లో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో ఆప్యాయతతో చూసుకునే, ఒక దైవంలా పూజించుకునే మన జగన్మోహన్ మీద 2019లో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగనన్న రక్తం కళ్ళ చూసాం. ఆ రోజు చూసిన దెబ్బకి రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ వైపుండి ప్రతిపక్షాలు పతనం చేసే విధంగా ఉన్నాయి. ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రాయితో దాడి చేశారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పత్రాన్ని మీరు కోరి తెచ్చుకున్నారు. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత